శరద్ పవార్ ఎన్డీఏలో చేరతారా? కావాలని ఒక డ్రామా అయితే ఆడుతున్నాడు. షిండేకి బీజేపీకి ఫడ్నవీస్‌కి మధ్య గొడవలు సృష్టించడానికి. అర్జెంట్‌గా వెళ్లి షిండేని గెలవాల్సిన అవసరం ఏంటి ఎమ్మెల్యేలతో? ఇంకేముంది ఆయన వచ్చేస్తాడు. ఆయన వచ్చేస్తే షిండే తీసుకోడు. షిండే ఒకవేళ తీసుకుంటే గనక పొరపొచ్చాలొస్తాయి. అలాగని షిండే లేకపోతే ప్రభుత్వం నడవదా? దర్జాగా నడుస్తది. పూర్తి మెజారిటీ భారతీయ జనతా పార్టీకే ఉంది. కాబట్టి సమస్య ఎక్కడ అంటే పవార్‌కి కూడా కావాల్సింది ఎన్డీఏలో చీలికలు రావాలి. మళ్ళీ పాత పద్ధతులు రావాలి. మళ్ళీ శివసేన, బీజేపీ లాంటి వాతావరణం రావాలి. తను చచ్చే ముందు గూడా భారతీయ జనతా పార్టీని ద్వేషిస్తాడు అతను. ప్రేమించడు. శరద్ పవార్ అనేటువంటి వ్యక్తి దావూద్ ఇబ్రహీంకి బినామీ అన్న పేరుంది. దావూద్ ఇబ్రహీం ఈ దేశం నుండి తప్పించుకోవడానికి నాడు సహకరించిన వాడు అన్నటువంటిదే ప్రచారంలో ఉంది. ఆయనకు అకస్మాత్తుగా పుట్టుకొచ్చిన డబ్బులు, ఆయన తరపున దందాలు చేసేటటువంటి వాళ్ళందరూ గూడా దావూద్ మనుషులు అన్నటువంటి ప్రచారం ఉంది. ముంబైలో ఏదైతే శివసేన ఠాకరే వాళ్ళ నాన్న పెద్ద ఠాకరే ఎప్పుడైతే ఉన్నాడో ఆయన్ని కంట్రోల్ చేయడానికి ఇతన్ని ప్రోత్సహించినటువంటి పరిస్థితి. అందుకనినే ఇప్పుడు కూడా ఎన్డీఏ కూటమిలో మన చేరతాను 2 సార్లు మోసం చేసి అజిత్ పవార్‌ని కూడా వెనక్కి తిప్పించినోడు. అలాంటి దెబ్బ కొట్టినటువంటివాడు. కాబట్టి ఇప్పుడు నమ్మాలా? నమ్మకూడదా? అన్నది పార్టీలు డిసైడ్ చేసుకుంటాయి.